బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ అనే మాట వినిపిస్తోంది. రిజల్ట్స్ తర్వాత వంశీ ఎక్కడ కనిపించడం లేదు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉన్నారు వంశీ అనే మాట వినిపిస్తోంది. నిన్నంతా విజయవాడలోని వంశీ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంశీ ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు. ఆ సమాచారంతోనే భారీగా వెళ్ళామంటున్నారు ఆందోళనకారులు. యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వంశీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. 37,000 ఓట్ల తేడాతో వంశీ ఓటమి పాలయ్యారు. కౌంటింగ్ పూర్తి కాకముందే గన్నవరం వదిలి వెళ్ళిపోయారు వంశీ. అప్పటి నుంచి బయటకు రాలేదు అనే మాట కూడా వినిపిస్తోంది ఆయన. ఇక గన్నవరంలో పార్టీ ఆఫీస్ను కూడా వంశీ ఖాళీ చేశారనే మాట వినిపిస్తోంది. లీజు ముగియడంతో పార్టీ ఆఫీస్ ఖాళీ చేసినట్టుగా తెలుస్తోంది. రక్షణ కూడా కల్పించలేమని పోలీసులు చెప్పేసినట్టుగా సమాచారం అందుతోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు కౌంటింగ్ రోజు. అవును, కౌంటింగ్కి సంబంధించి ఆ రోజు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కౌంటింగ్ మధ్యలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత నుంచి వల్లభనేని వంశీ కనిపించడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత నిన్న ఆఫీస్ను ఖాళీ చేస్తున్న వంశీ అంచనలకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్టీ ఆఫీస్ని ఖాళీ చేసిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడ? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నిన్న కొడాలి నాని ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీకి సంబంధించి అటాక్ విజువల్స్ మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కొడాలి నాని రియాక్షన్ మనం చూసాం. కానీ ఇప్పటి వరకు వల్లభనేని వంశీ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ కాలేదు. రిజల్ట్స్ తర్వాత ఎక్కడ కనిపించలేదు వంశీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు కౌంటింగ్ రోజు మధ్యలోనే వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో ఆఫీస్లో మీరు చూస్తున్నారు డ్రిల్లింగ్ మెషిన్స్తో అక్కడ ఆ ఏర్పాట్లకు సంబంధించి ఆఫీస్ను ఖాళీ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫీస్ను ఖాళీ చేస్తున్న వంశీ అనుచరులకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత నేను అక్కడ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మరో బాక్స్లో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉరుకులు తీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో బాక్స్లో మీరు చూస్తున్నారు ఆ ఘటనకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంశీ ఇంటి నుంచి బయటికి రావాలి అంటూ కూడా ఆందోళనకారుడు అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఎక్కడ అనే మాట వినిపిస్తోంది. సైలెంట్ మోడ్లోకి వల్లభనేని వెళ్ళిపోయారా అంటే అవుననే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం నిన్న దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓ పక్క రాళ్లతో మరో పక్క కోడిగుడ్లతో ఇటు వంశీ అలాగే కొడాలి నాని ఇళ్లపై ఆందోళనకారుడు దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడ పోలీసులు కూడా లాఠీని ఝులిపించాల్సిన పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుందన్నది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మనం చూసాం కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. కానీ వల్లభనేని వంశీకి సంబంధించి ఇంకా రియాక్షన్ ఎక్కడ, వల్లభనేని ఎక్కడ అనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆ ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. రాజేష్, ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి ఎక్కడ ఉన్నారనే సమాచారం పోలీసులకు అందుతోందా? ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వల్లభనేని వంశీ అనుచరులు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం వల్లభనేని వంశీ ఎక్కడ అనే మాటకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? ప్రస్తుతం వల్లభనేని వంశీ అయితే విజయవాడలో లేరు, హైదరాబాద్ వెళ్ళి ఉంటారని తెలుస్తుంది. నిన్న సాయంత్రం గొడవ జరిగిన సమయంలో అయితే వల్లభనేని వంశీ ఇక్కడ తన అపార్ట్మెంట్లో తన ప్లాట్లోనే ఉన్నారు. చాలాసేపు ఉన్నారు. సాయంత్రం 7-8 గంటల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత ఆయన్ని పోలీసు అక్కడి నుంచి పంపించి వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి యార్లగడ్డ వర్గం ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అనుమానంతో పోలీసులు అయితే 9 తర్వాత ఆయన్ని పంపించేశారని తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారు, గన్నవరం వెళ్ళారు లేకపోతే హైదరాబాద్ వెళ్ళారు అని దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ వల్లభనేని వంశీ మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు, సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. కౌంటింగ్ రోజు మనం చూసాం మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మొదటి 2 రౌండ్లు ముగిసిన వెంటనే కొడాలి నాని వల్లభనేని వంశీ బయటికి వచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఎక్కడ కూడా కనబడలేదు. కానీ తర్వాత 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి నేతలందరినీ లీడర్లని పిలిపించి మాట్లాడారు. ఆ సందర్భంగా కూడా వంశీ అయితే రాలేదు. పక్కన పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్ వీళ్ళంతా వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి వీళ్ళంతా వచ్చారు. కానీ వంశీ మాత్రం జగన్ని కలవడానికి రాలేదు. తర్వాత కూడా ఎక్కడ కూడా జగన్ కలిసే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఈరోజు తాజాగా మచిలీపట్నంలో పేర్ని నాని, కొడాలి నాని ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాడులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడుల మీద
ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కూడా వల్లభనేని వంశీ కనబడలేదు. అసలు వల్లభనేని వంశీ ఎందుకు బయటికి రావట్లేదు, ఎక్కడ ఉన్నారనే ఒక ప్రశ్న అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. వల్లభనేని వంశీకి సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ టార్గెట్ చేసిన వ్యక్తుల్లో వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన భార్య భువనేశ్వర్ మీద వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చేయడం, తర్వాత లోకేష్ మీద విమర్శలు చేయడం, ఇలా అనేక సందర్భాల్లో ఆ పార్టీ నేతల మీద ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడానికి కానీ లేదా లోకేష్ పుట్టుక గురించి ఆయన వ్యాఖ్యలు పెద్ద ఎత్తునప్పుడు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వంశీని ఖచ్చితంగా తెలుగుదేశం టార్గెట్ చేస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి మీద బయటికి తీస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతున్న నేపథ్యంలో మరోవైపు గన్నవరం సంబంధించిన తెలుగుదేశం నియోజకవర్గానికి సంబంధించిన అభిమానులు కార్యకర్తలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వంశీ మీద రివెంజ్ తీర్చుకోవాలంటూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అందుకే నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఓడిపోయిన తర్వాత కూడా వంశీ ఆయన అనుచరులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టే మాట్లాడారు కాబట్టి మేము వంశీని కలవడానికి వెళ్ళాము, తప్పని చెప్పడానికి మాత్రం వెళ్ళామని నిన్న యార్లగడ్డ వర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా సెన్సిటివ్గా ఉన్నారు, భావోద్వేగం ఉన్నారు. ఖచ్చితంగా వంశీ మీద అటాక్ జరిగే ప్రయత్నం ఉందని భావించి వంశీ బయటికి వెళ్ళిపోయారనే ఒక టాక్ అయితే నడుస్తుంది. నిన్న వంశీ నివాసానికి భారీగా యార్లగడ్డ వర్గీయులు చేరుకుంటే అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ అయితే కల్పించారు. కానీ ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా గన్నవరం నియోజకవర్గాన్ని సంబంధించిన వైసీపీ కార్యాలయం వద్ద కూడా రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పేశారు. ఉదయం పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఫ్లెక్సీలు అన్నీ కూడా తొలగించేశారు. అక్కడ పార్టీ దిమ్మను కూడా కూల్చేశారు. అక్కడ లీజు గన్నవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయ లీజు కూడా మూయడంతో పార్టీ కార్యాలయం ఖాళీ చేయించేశారు. అంతేకాదు పోలీసులు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ కార్యాలయం పెట్టుకోవద్దు, కొనసాగిస్తే మేము భద్రత ఇవ్వలేమని చాలా స్పష్టంగా చెప్పేసిన నేపథ్యంలో వంశీ నియోజకవర్గానికి వస్తారా రారా, వస్తే యాక్టివ్ అవుతారా, వైసీపీ తరఫున యాక్టివ్ అవుతారా, కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అటు నారా లోకేష్ తన పాదయాత్రలో గన్నవరం సభలో ఒక వ్యాఖ్య చేశారు. కొడాలి నాని వల్లభనేని వంశీని వదిలిపట్టే ప్రసక్తి లేదు, అధికారంలోకి వస్తూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు వంశీని టార్గెట్ చేసే అవకాశం ఉందనే భావనలోనే వల్లభనేని వంశీ బయటికి ఎక్కడ లోకల్గా లేకుండా ఉన్నారని తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ వంశీ ఎక్కడనే ప్రశ్న ఇటు తెలుగు రాష్ట్రాలు వినబడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకంటే అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వంశీ ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడతారా, లేకపోతే పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా పాల్గొంటారా లేదా అనేది చూడాలంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం చూసాము. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం అయితే వంశీ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. పోలీసులు అయితే నిన్న సాయంత్రం ఆయన్ని విజయవాడ నుంచి పంపించేశారు. ఎందుకంటే కొంత ఉద్రిక్త పరుస్తుంది, వాళ్ళంతా కూడా సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గొడవలు జరిగే ఆస్కారం ఉందని పోలీసులు భావించి ఆయన పంపించేశారు. సచిన్ రైట్. ఇటు వంశీ అనుచరులు కావచ్చు, లేకపోతే వంశీకి సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ నుంచి రియాక్షన్ వస్తుందా? ఎందుకంటే దాడులు జరుగుతున్న పరిస్థితి చూసాం, పోలీసుని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా కొడాలి నాని చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇటు వంశీకి సంబంధించి కూడా అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే వంశీ అయితే ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు, ఎక్కడ కూడా తన వీడియోను కూడా ఎక్కడ బయటికి రిలీజ్ చేయలేదు. దాడులకు సంబంధించి కానీ వీటి మీద ఎక్కడా స్పందించలేదు. స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన విజయవాడలో అందుబాటులో లేరు, కార్యకర్తలు కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది. ఆయన ఏమన్నా తర్వాత ఈ వాతావరణం అంతా కొంత చల్లబడిన తర్వాత ఆయన ఏమన్నా మళ్ళీ బయటకు వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా గన్నవరం వల్లభనేని వంశీకి వస్తే కొంత నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన కార్యాలయం మీదకో లేకపోతే ఆయన నివాసం మీదకి వెళ్ళే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆయన కొన్ని రోజులు నియోజకవర్గానికి రావద్దనే పోలీసులు సూచించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన ఇక్కడ లోకల్గా లేరని తెలుస్తుంది. మరి వంశీ ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు కొడాలి నాని పేరు నాని అయితే బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దాడులను ఖండిస్తున్నారు. కానీ వంశీ మాత్రం ఇప్పటివరకు నిన్న జరిగిన దాడి గురించి కానీ లేకపోతే మిగతా అంశాల మీద అయితే ఇప్పుడు స్పందించలేదు. సచిన్.